మేషం శుభప్రదంగా గడుస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. డబ్బుకి ఇబ్బందేమీ ఉండదు. పోటీల్లో విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. గృహశాంతి ఉంటుంది. వృషభం అపాత్రదానం వల్ల మీరే చిక్కుల్లో పడతారు. ధన సంబంధ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. న్యాయపరమైన వివాదాలు, రాజీ ప్రయత్నాలు మందగిస్తాయి. వైద్యం కోసం ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. మిథునం పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆటంకాలు సృష్టించేవారు పెరుగుతారు. డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. అపోహలు పెరుగుతాయి. ఉద్యోగులకు సహ ఉద్యోగుల సహకారం లభించదు. తగాదాలకు ఆస్కారముంది. కర్కాటకం భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ప్రయాణం లాభిస్తుంది. మిత్రులతో విందులో పాల్గొంటారు. పోటీల్లో విజయం సాధిస్తారు. నిజాయితీకి తగిన గుర్తింపు లభిస్తుంది. సింహం పనులు సవ్యంగా సాగుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. దైవచింతన వృద్ధి చెందుతుంది. కన్య అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల వివాదాలు తలెత్తుతాయి. తెలివితేటలు అక్కరకు రావు. బద్ధకం వదలాలి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. ఖర్చు తగ్గించాలి. తుల కార్యనష్టాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బుద్ధి నిలకడగా ఉండదు. మిత్రులతోనే గొడవలొస్తాయి. శత్రుపీడ పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు తృప్తినివ్వవు. విద్యాసంస్థల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వృశ్చికం శుభ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో పనులు సాధిస్తారు. వస్త్రాభరణాలు కొనే సూచన ఉంది. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. కనిష్ట సోదరుల అండతో ఆస్తి వ్యవహారాలు పరిష్కరిస్తారు. ధనుస్సు నోటి దురుసు తగ్గించండి. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. అకారణ విరోధం గోచరిస్తోంది. వేళకు భోజనముండదు. ఆర్థిక లావాదేవీలు ఆశించినట్లు ఉండవు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మకరం రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. సౌకర్యాలు సమకూరుతాయి. సమస్య పరిష్కారంలో అదృష్టం తోడుంటుంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. బాల్య స్మృతులు తృప్తినిస్తాయి. కుంభం వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. బద్ధకం వల్ల మరిన్ని సమస్యలొస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసర ప్రయాణాలు మానండి. నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. పోటీల్లో ప్రత్యర్థులకే అనుకూలం. మీనం కాలం ఆనందంగా సాగిపోతుంది. అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. పెద్దవారిని కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.